హాయ్ పిల్లలు, నా పేరు భారతి మాదిరాజు. ఈరోజు మీకు పద్యము ఒక కథ చెప్పబోతున్నాను. పద్యం ఏంటంటే వేమన గారి పద్యం అన్నమాట. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదవు కాదు, విత్తనంబు మరి వృక్షమునకునెంత విశ్వదాభిరామ మినురవేమ. దీనికి అర్థం ఏంటి? అర్థం అనొచ్చు, తాత్పర్యం అనొచ్చు, భావం అనొచ్చు. మనం చేసేది చిన్న పని అయినా సరే మంచి సంకల్పంతో, అంటే ఈ పని అవ్వాలి అని చెప్పి సంకల్పంతో కష్టపడి చేస్తే కనుక అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అలాగే మర్రి చెట్టు అంటే, మర్రి చెట్టు ఎప్పుడు చూసారా పెద్దగా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది మా పెద్ద మర్రి చెట్టు. దాని విత్తనం ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. మన వేపకాయ ఎంత ఉంటుంది అనమాట, చిన్నది. సరే, అది ఆ విత్తనం భూమిలో పాతి పెట్టి నీళ్ళు పోసామనుకో, అది చెట్టు పెరిగి పెద్ద మొలిచి చెట్టు పెరిగి పెద్దదయ్యి అంత పెద్ద హైట్ అవుతుంది అనమాట. అయినా సరే దాని విత్తనం మాత్రం చిన్నగానే ఉంటుంది. అలా అది కూడా తర్వాత అది అనేక మందికి దారి వచ్చేపోయే వాళ్ళకి నీడనిస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ ఇస్తుంది. మనం ఏం చేస్తాము? మనుషులం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. చెట్టు ఏం చేస్తుంది? ప్రతి చెట్టు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకి ఆక్సిజన్ వదులుతాయి అన్నమాట. అలాగే ఎన్నో పక్షులకి ఆవాసం ఇస్తుంది. అంటే కొన్ని పక్షులు ఉంటాయి కదా, అవి గూళ్ళు కట్టుకుంటాయి, వాటి మీద గూళ్ళు కట్టుకుని అక్కడ ఉంటాయి అన్నమాట. అందుకని మనకి ప్రాణవాయువుని ఇస్తుంది, పక్షులకి గూడుని ఇస్తుంది. అది దీని భావం. తర్వాత స్టోరీలోకి వస్తే, అనంత్ అనే ఒక అబ్బాయి 4th క్లాస్ అవుతున్నాడు అనమాట. సరే, ఆ పిల్లాన్ని నడుచుకుంటూ స్కూల్కి వెళ్తుంటే అక్కడ గట్టు మీద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద గట్టు మీద ఒక పెద్ద ఆయన తాతగారు కూర్చుని వచ్చే దారిపోయే వాళ్ళని, అయ్యా సాయం చేయండి అయ్యా, 3 రోజుల నుంచి నేనేం తినలేదు కాబట్టి ఏదో సహాయం చేయని అడుగుతుంటే ఈ అనంత్ అక్కడ నుంచి నేను చూస్తున్నాను అనమాట. చూస్తుంటే ఇంతలోకి వెనక నుంచి ప్రదీప్ అనే ఒక అబ్బాయి 9th క్లాస్ అవుతున్నాడు ఈ స్కూల్లోని. సరే, అతను వచ్చాడు. వచ్చి ఇతను చూసి, అనంతం చూసి, మీరు పేదవాళ్ళు కదా, నీ దగ్గర డబ్బులు లేవు కదా, మేము డబ్బున్న వాళ్ళం, నేను ఏదైనా కొనుక్కోవడానికి చెప్పి ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకున్నాను, ఆ తాతగారికి ఇస్తానని చెప్పి ₹1 ఇచ్చి ఏదైనా కొనుక్కుతుంది తాత అని చెప్పి వెళ్ళిపోతాను. సరే, ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు అన్నమాట. సరే, మధ్యాహ్నం లంచ్లో అందరూ కలిసి తింటారు కదా, మధ్యాహ్నం భోజనం. సరే, అందరూ కలిసి తింటుంటే ఈ అనంత్ ఏమి తినపోతే ఈ ప్రదీప్ అడిగాడు, ఏంటి నువ్వు ఏం తెచ్చుకోలేదా, భోజనం తెచ్చుకోలేదా అంటే, పక్కన ఇంకొక క్లాస్మేట్ రవి అనే అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి తెచ్చుకున్నాడు, కానీ గట్టు మీద అక్కడ కూర్చుని అడిగాడు తాతగారు, ఆయనకి ఇచ్చేసాడు తన లంచ్ బాక్స్ అంతా అని చెప్తాడు అనమాట. చెప్పేవాడికి సరే, తర్వాత ఇది సరే స్కూల్కి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోయారు. సరే, ఏంటి నువ్వు అలా తినకుండా అన్నం తినకుండా ఆయన ఇచ్చేసావు అంటే, ఏం పర్వాలేదులే, ఒక పూటకే కదా, నేను సాయంత్రం మా ఇంటికి వెళ్ళి తింటానంటే, సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాక అంటాడు. అన్నిటికి ఆ ప్రదీప్ అంటాడు, నేను నా దగ్గర ఉన్న అధికంగా ఉన్న డబ్బుతో కొంత డబ్బు ఇచ్చాను, కానీ నువ్వు నీ దగ్గర ఉన్న ఆహారాన్ని ఆయనకి ఇచ్చావు కాబట్టి నిజమైన దానం నీదే అని చెప్పని, అసలైన ధనవంతుడు నువ్వే అంటూ, నీ భోజనంలో ఇచ్చావు కాబట్టి అని చెప్పి తన దగ్గర భోజనం సగం తీసి అనంతకి ఇస్తాడు మన ప్రదీప్. అప్పటి నుంచి తాను కూడా డబ్బున్న వాడికన్నా గర్వాన్ని విడిచిపెట్టి ఆ ప్రదీప్ అనే అబ్బాయి అహంకారం లేని దాన గుణాన్ని అలవాటు చేసుకున్నాడు. అంటే నాకు డబ్బు ఉంది అనే అహంకారం విడిచిపెట్టి మంచి పనులు చేస్తూ అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు అనమాట. అది కథ. సరే, బాయ్ బాయ్.